హలో అందరికీ మా తమ్ముడికైతే హాఫ్ డే స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా. ఇక నుండి మేము మార్నింగే లేవాలి అని అనుకున్నాము. కానీ ఈ రోజు మార్నింగ్ లేవడానికి లేట్ అయిపోయింది. డైలీ 4:35 కల్లా లేచేవాళ్ళము. ఈ రోజు అసలు మెలకు రాలేదనమాట. 6 అయిపోయింది. ఇక ఫస్ట్ గిల్లు అవి తుడిచేసాము. ఈ రోజైతే మా అమ్మ మా తమ్ముడు కోసం ఇడ్లీ వేశారు. ఇంటి దగ్గర కూడా ఇడ్లీనే తింటానన్నాడు. మా అమ్మ టిఫిన్ చేసేలోపు మా తమ్ముడు లేచి ఫ్రెష్ అయిపోయాడు. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మా అమ్మవాడికి బాక్స్ పెట్టేశారు. టిఫిన్ కూడా తినిపించేస్తున్నారు. ఈ హాఫ్ డేస్ అన్ని రోజులు మాకు ఇలానే హడావిడిగా ఉంటుంది. ఎప్పుడైతే మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయిన దగ్గర నుండి మా పనులన్నీ చేసేసుకుని మేము వీడియోస్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే హాఫ్ డేస్ కాబట్టి మధ్యాహ్నమే వచ్చేస్తున్నాడు కదా, వాడితో ఆగడమే సరిపోతుంది. డే అంతా ఎలా కంప్లీట్ అయిపోతుందో తెలియట్లేదు. చాలా హడావుడిగా అయిపోతుంది. ఈరోజు మా డాడీ ఇంటి దగ్గరే ఉన్నారనమాట. మా తమ్ముని మా డాడీ వ్యాన్ ఎక్కిస్తానన్నారు. మా డాడీ ఎక్కిస్తా అన్నారు కదా అని చెప్పి ఈరోజు ట్యూస్డే కదా, నేనైతే ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ అయితే వంట ప్రిపేర్ చేస్తున్నారు. వాడికి లంచ్ బాక్స్ పెట్టవసరం లేదు కదా, ఇంక వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వంట రెడీ చేస్తున్నారు. ఈ రోజైతే మా ఇంట్లో అరటికాయ పచ్చిశనగపప్పు కర్రీ, అలాగే నిన్నటిది కొంచెం పప్పు ఉందనమాట. దాన్ని మా అమ్మ సాంబార్ కింద ప్రిపేర్ చేసేస్తున్నారు, వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. అరటికాయ పచ్చిశనగపప్పు అలాగే సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మా ఇంట్లో పప్పు వండినప్పుడు మిగిలిపోతే మా అమ్మ అయితే ఇలానే సాంబార్ చేస్తారు. మీరేం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.